ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. Everybody drop. Hi, hello, namaste and a very good evening. Welcome to T Celebrity Special Season 2 Semi-Finals. ఏంటి భయ్యా నువ్వు యాంకర్వా? ఇంతకు ముందు సర్కస్ లో ఏమైనా చేసి జారడం ఏంటి? కాదు, నువ్వు ప్రతి వారం అడుగుతూ నేను జారినప్పుడల్లా అంటావు ఎప్పుడు అప్పుడు పడిపోతావు లేంటే సోఫా దగ్గరికి వెళ్తావని. నీకోసం ఈసారి వెళ్ళి స్పెషల్ గా సోఫాలో అలా ఎప్పుడు చేసినా మా అందరి ఫీలింగ్ ఒకటే, ఎందుకు ఇవన్నీ. వెరీ గుడ్ ఈవినింగ్. ముందుగా అందరికి నిన్న మనం చూసాం మన మగ సింహాల పర్ఫార్మెన్సెస్, ముగ్గురు కూడా ఆధార్ కొట్టేశారు సెమీఫైనల్స్ లెవెల్ 1 లో. మరి ఈ రోజు మన ఆడపుల్లుల పర్ఫార్మెన్సెస్ చూడబోతున్నాం. గర్ల్స్ టీమ్ నుంచి సెమీఫైనల్స్ లెవెల్ 1 లో మొదట పర్ఫార్మ్ చేయడానికి మైథిలి సిద్ధంగా ఉంది. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మైథిలి.
పర్ఫార్మెన్స్ చాలా బాగుంటే మన జడ్జెస్ వాడ కలర్ఫుల్ పర్ఫార్మెన్స్ అంటారు కదా, దానికి తగ్గట్టుగానే థీమ్ లోనే ఒక కలర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో సుదర్శన్ అండ్ మైథిలి యు గైస్ రాక్డ్ ఇట్. లెట్స్ ఫైండ్ అవుట్ మన జడ్జెస్ ఏమంటారు. గణేష్ మాస్టర్. సూపర్, టోటల్ గా ఒక కలర్ఫుల్ పర్ఫార్మెన్స్, దుమ్ములేపేశారు. సో నాకు ఆ పైన చేశారు కదా, ఇద్దరు లేపి చేశారు, అది మూమెంట్ బాగా నచ్చింది. సో నీ హార్డ్ వర్క్ కనిపిస్తుంది యాజ్ యూజువల్. నువ్వు ఎంత పెట్టాలో ప్రతి సీక్వెన్స్ లో నువ్వు అంత పెట్టేస్తున్నావు. సో నిజంగా గ్రేట్. ఏంటంటే జోక్ కాదు, సీక్వెన్స్ వాళ్ళు స్టైల్స్ మారుస్తూ ఉంటారు, మీరు చేస్తూ ఉండాలి, స్టైల్స్ మారుస్తూ ఉంటారు, మీరు చేస్తూ ఉండాలి. చాలా హార్డ్ వర్క్ చేసావు, నాకు తెలుస్తుంది. ఒక దగ్గర ఎక్కడ చిన్నది ఇట్లా స్లిప్ అయింది వెనక్కి, అక్కడ ఒక దగ్గర, బట్ మిగతా అంతా గుడ్. బాయ్స్ ఆ కలర్ కోఆర్డినేషన్ బాగా చేశారు, ఆ టైమింగ్ కి రావడం, ఆ మధ్యలో మీరుండి చేయడం చాలా బాగుంది. లెట్స్ ప్రే. All the best. Thank you, Master. Thank you, Ganesh Master. Hansika garu. Overall, it was visual treat to watch. Thank you. Chinna mistakes unnai, which we can't neglect. But on whole, it was a very nice act. Thank you. Sudarshan, hats off for pulling off something like this. It's very tough. All the boys were also very nice, very well coordinated, and the cloth which went on time, which was nice. Overall, good luck. We'll see you during the eliminations or in the finals. God bless. Thank you. Thank you both of you. Judges, మరి ఇప్పుడు time for the secret scores. Secret scores noted. I request ఒక్కసారి మైథిలి on the stage please. Properties please. సో మైథిలి పర్ఫార్మెన్స్ అయిపోయింది, జడ్జెస్ ఏమో చాలా మంచి కమెంట్స్ కూడా ఇచ్చేసారు, చాలా చిల్ గా ఉన్నావు కదా. ఇప్పుడు అసలైనటువంటి పరీక్ష. సో బేసిక్ గా ఫైనల్స్ కి వెళ్ళడానికి నలుగురికి మాత్రమే ఛాన్స్ ఉంది, అందులోంచి 2 అబ్బాయిలు అండ్ 2 అమ్మాయిలు. నువ్వు ఫైనల్స్ కి వెళ్తావు అని చెప్పి డెఫినెట్లీ నీ కాన్ఫిడెంట్ గా ఉంటుంది కాబట్టి నీతో పాటు ఫైనల్స్ కి వచ్చేటువంటి ఇంకొక ఫీమేల్ కంటెస్టెంట్ ఎవరు అనుకుంటున్నావు అండ్ 2 మేల్ కంటెస్టెంట్స్ ఎవరు అనుకుంటున్నావు. హూ డు యూ థింక్ ఈస్ వర్త్ఫుల్ ఆఫ్ బీయింగ్ ద ఫైనలిస్ట్ ఆఫ్ డి సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2? Not because Pandu Master asked, but definitely Prem Ranjit deserves to be in top. రాము రాథోడ్ అండ్ ప్రేమ్ రంజిత్. నీతో పాటు మరి ఫైనల్స్ లోకి వచ్చేటువంటి ఇంకొక ఫీమేల్ కంటెస్టెంట్ ఎవరు అనుకో? జాను లిరియా, శ్రేయా రానియా? Both are deserving, but why Shreya Rani? Shreya ఇంకొంచెం వేరియేషన్స్ బాగా చూపించగలుగుతుంది. Both are deserving definitely, but కొంచెం ఎక్కడో శ్రేయ ఒక ఎక్స్ట్రా ఎడ్జ్ కొంచెం. That's it. All right, so జడ్జెస్ మైథిలి ఒపీనియన్ లో తనతో పాటు శ్రేయా రాణి, ప్రేమ్ రంజిత్ అండ్ రాము రాథోడ్ ఫైనలిస్టులు అవుతారు అని చెప్పి తను అనుకుంటోంది. ఇంకొక వారంలో తెలిసిపోతుంది ఎవరు మన నలుగురు ఫైనలిస్ట్ ఆఫ్ ఈ సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 అని చెప్పి. ఆల్ రైట్ మైథిలి. శ్రేయా రాణి తన పర్ఫార్మెన్స్ తో సెమీఫైనల్స్ లెవెల్ 1 లో పర్ఫార్మ్ చేయడానికి సిద్ధంగా ఉంది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ శ్రేయా రాణి. Control it up in oh, my,
శ్రేయ రాణి సెమీఫైనల్స్ పటాకా పర్ఫార్మెన్స్ మన జడ్జెస్ కి ఎలా అనిపించిందో కనుక్కుందాం. గణేష్ మాస్టర్ సూపర్ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నారు, వెరీ ఎనర్జెటిక్ సాంగ్. శ్రేయ కూడా మాక్సిమం ట్రై చేసింది. శ్రేయ बहुत अच्छा नाच है. गर्ल्स तो अब्बा फाड़ दिए. जंपिंग जंपिंग जंपिंग. ఒకసారి జడ్జెస్ పర్మిషన్. गर्ल्स गो प्लीज. सबको पटा ले सबको बचा दे. అందరూ బాంబే నుంచి వచ్చారు అండ్ ఫస్ట్ టైం మన డి స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నారు. సో గర్ల్స్ వెల్కమ్ టు డి. షోటీ వచ్చి అమ్మమ్మమ్మమ్మమ్మ గాలిలో ఉంది మొత్తం పాట అయ్యేంత వరకు. సరే, ఈ అమ్మాయి గురించి చెప్పాలి. మనం ఈ స్టేజ్ బ్యాక్ సైడ్ ప్రాక్టీస్ చేస్తాము. కొంచెం రోడ్ స్ట్రైట్ లేదు, అక్కడ కొంచెం స్లోప్ ఇలా ఉంది. అక్కడ చేసింది హెవీగా, లెఫ్ట్ లెగ్ తగిలింది అమ్మాయి. బట్ మే కరూంగి కరికే షీఈస్ వెరీ స్ట్రాంగ్. శ్రేయ గురించి కూడా చెప్పాలి. షీఈస్ ఆర్టిస్ట్ సార్, బట్ షీ బికమ్ ఏ కంటెస్టెంట్ నౌ. నేను అనుకోలేదు ఇంత సపోర్ట్ చేసి ముంబై వరకు వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుని ఇవన్నీ చేసేదని నేను ఎక్స్పెక్ట్ చేయలే. షీ గేవ్ మీ గుడ్ సపోర్ట్. श्रेया अच्छा करे, थोड़ा एनर्जी ड्रॉप है, वो देख लो बस. God bless you, all the best. Thank you sir. Thank you Ganesh Master. Hansika garu. Shreya, it was nice. Overall something different again, but थोड़ा energy drop हुआ. बाकी no complaints. Maybe little more practice, but बहुत अच्छा था. Thank you. आप सब मेरे शहर से आए हैं, बॉम्बे से आए हैं. कैसा लग रहा है आपको डी शो पे आकर? अच्छा लग रहा है? आप कितने साल के हो? आप 7. आपने जो फ्लिप्स एंड टर्न्स मारे हैं ना, wow, God bless all you people on the stage there. Welcome to D and keep rocking, keep rocking. Thank you Hansika garu. మరి ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్స్. Thank you judges. Shreya, all the very best. Properties please. మీతో పాటు ఫైనల్స్ లోకి వెళ్తున్నటువంటి మిగతా ముగ్గురు కంటెస్టెంట్స్ ఎవరు అనుకుంటున్నారు? మైథిలి, రాము రాథోడ్ అండ్ హూ ఇస్ దట్ అదర్ బాయ్? అవాన్ స్కైస్ అండ్ ప్రేమ్ రంజిత్ లో ఫైనల్స్ లోకి వెళ్ళబోతున్నటువంటి కంటెస్టెంట్ అకార్డింగ్ టు యూ.
సో శ్రేయారాణి ఒపీనియన్ లో శ్రేయారాణి, మైథిలి, ప్రేమ్ రంజిత్ అండ్ రాము రాథోడ్ ఫైనల్స్ లోకి వస్తారు అని చెప్పి అనుకుంటుంది. కానీ శ్రేయ, వై నాట్ జానులిరి? मुझे लगता है कि डांस रियलिटी शो में अपने कंफर्ट जोन से बाहर आना चाहिए, वर्सेटैलिटी दिखाना चाहिए. सारे कंटेस्टेंट को सारे स्टाइल्स नहीं आते बट वो सब अटेम्प्ट कर रहे हैं. मेरे को भी बहुत सारे स्टाइल्स नहीं आते बट मैं अटेम्प्ट कर रही हूँ, फेल हो रही हूँ बट मैं अटेम्प्ट कर रही हूँ. तो इसलिए मुझे लगता है मैथिली डिजर्विंग है क्योंकि वो वर्सेटैलिटी दिखाते हैं हर परफॉर्मेंस में. अलग अलग कॉन्सेप्ट, अलग अलग कैरेक्टर और डांस भी डिफरेंट होता है. We of course respect your opinion, Shreya. Next week we'll know who will be in the finale అనేసి. మీరు ఎంచుకున్నటువంటి ఈ నలుగురే ఉంటారా లేదంటే కంటెస్టెంట్స్ లో మార్పులే ఉన్నా జరుగుతాయని చెప్పి. శ్రేయ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సెమీఫైనల్స్ లెవెల్ 1 కాంపిటీషన్ లో గర్ల్స్ టీం నుంచి నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి జానులిరి సిద్ధంగా ఉంది. లెట్స్ వెల్కమ్ జాను.
లాగుతారు ఆంధ్రా జనం. కోడి కూర చిలుగారి కోరే వడించుకోవే ఒక్కసారి. కోడి కూతే అప్పు చేస్తా నీ పక్కలోకి దూరి. జానులిరి ఇంకా అభి మాస్టర్ కాంబినేషన్ అంటే కోడి కూర చిల్లుగారి పప్పు చారు ఉప్పు చేప. క్రేజీ కాంబినేషన్ మీ ఇద్దరిది మాత్రం. జడ్జెస్ మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? గణేష్ మాస్టర్. చాలా బాగుంది. డాన్స్ తో పాటు మీరు బిందెలతో చేసిన సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. ఆ నడుము దగ్గర పెట్టుకొని చేసేది, ఆ ఇసిరే దగ్గర ఒక్కటి మిస్ అయింది అంతే, లేకపోతే ఇంకా చాలా బాగుండేది. ఇంకా మిగతా వాకింగ్ లో బిందెల మీద చేయటం అంటే బిందెలు పెట్టుకొని ఏదో వదిలేదు, మీరు మాక్సిమం చేశారు. ఒకటి బిందె మీరు చక్కన జంప్ చేశారు, వెనక చూడలే మీరు, లాస్ట్ చూడకుండా చేశారు. అసలు నేను షాక్ అయినా, టక్కు మన అబ్బాయి ఏం టైమింగ్ రా బాబు అనిపించింది. ఇంకోటి ఏంటంటే అందరం పాడుతూ డాన్స్ చేస్తారు, కానీ ఇది మ్యూజిక్ నుంచి సిస్టంలో నుంచి వస్తుందని తెలుస్తుంది. నువ్వు చేసేటప్పుడు నువ్వే పాడుతున్నట్టు అనిపిస్తుంది, అంటే నీ నుంచే పాట వస్తున్నట్టు అనిపిస్తుంది. నాకు తెలిసి నేను ఫస్ట్ నుంచి కూడా చూస్తే లిప్ అయితే ఎక్కడ వదలలే ఇప్పటి వరకు నాకు తెలిసి. మేబీ గాడ్ బ్లెస్ అది. నీ ఎనర్జీ లెవెల్, నీ ఎక్స్ప్రెషన్స్ యాజ్ యూజువల్ చాలా బాగున్నాయి. సో గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మిస్టర్. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్. హన్సిక గారు. Hi Abhi, hi Janu. Your performance was amazing. I enjoyed the portion where you're walking on the pot. It's very difficult, very very difficult. You have to coordinate. The boys were a big support for this performance for you. Abhi, I love how you always come up with something new. Yes, it's folk. Yes, we've seen this before. But with very little, doing something so extraordinary, that's your USP and we love that. Janu, what expressions, yeah. When you are giving expressions, we also want to dance with you, give those expressions and come and join the party. It's always been like that. God bless you. Good luck. Keep rocking. All the best. Thank you, Hansika garu. Judges, ee performance ki meer iche secret scores. Thank you, judges. Janu. I request Januliri onto the stage, please. Properties, please. So, Janu, నీ ఉద్దేశంలో ది సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 టాప్ 3 ఫైనలిస్టులు ఎవరు అనుకుంటున్నారు? నేను, గణేష్ మాస్టర్, హన్సిక. టాప్ 1 తో స్టార్ట్ చేద్దాం. జాను, ఫస్ట్ ఎవరు అనుకుంటున్నారు? నీతో పాటు ఇంకొక ఇద్దరు అమ్మాయిలు రారు, నీతో పాటు ఒకతే అమ్మాయి వస్తుంది, ఇద్దరు అబ్బాయిలు వస్తారు. సో ఫైనల్స్ కి ఇద్దరు అమ్మాయిలు వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా అందులోంచి ఒక అమ్మాయిని తీసేసి ఇంకొక అబ్బాయిని యాడ్ చేయాలి నువ్వు. ఇది కొంచెం టఫ్. ఇద్దరు టఫ్, నాకు ఇద్దరు వస్తారని ఉంది. అలా కుదరదు కదా ప్యాటర్న్ లో. So judges, according to Janu's opinion, top 4 finalists జానుతో పాటు వీళ్ళ ముగ్గురు. మరి ఈ నలుగురే మన టాప్ ఫైనలిస్టులు అవుతారా అనేది మనకి వచ్చే వారం తెలిసిపోతుంది. థ్యాంక్స్ జాను. ప్రేమ్ రంజిత్, on to the stage please. Nandu, Hansika garu, let's spice it up, na. Get Pandu also on stage. Let the choreographer and the contestant do it together. నేను పోతాను నాకు ఇది వద్దు. If you leave the set, your contestant will be disqualified. Pandu, come on stage. పండు రావాలి. నన్ను వదిలిపెట్టండి బాబు. వీడికి ఇంకో బంపర్ ఆఫర్ ఇద్దాం. జడ్జ్మెంట్ అంటే వాడి మీదకి దోస్తాడు, వీడి ఓన్లీ సోలో ఒపీనియన్ కావాలి నాకు, అంతే. పర్ఫెక్ట్. ఇప్పుడు వరకు అంటే ప్రేమ్ రంజిత్ వీడు డిస్కషన్ అని అంటాడు, ఓన్లీ పండు సోలో ఒపీనియన్. ది సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 ఫైనల్స్ లోకి ఎంటర్ అవబోయేటువంటి నలుగురు కంటెస్టెంట్స్ ఎవరు అనుకుంటున్నావు?
Pandu. No, because you know Pandu's posture there whenever Prem Ranjit's name was taken was pa pa pa. Yeah. You know, in slow motion, one leg is coming on another leg, and all that is happening. Panduji, please. Panduji. Madam, first Prem Ranjit, madam. First, last, nothing. If you're going to do this, you and your contestant will come last. You want? Madam, ayi baboy. Tondarga, we don't have all day. వాడి కంటెస్టెంట్ ఫోటో వాడు పెట్టుకోవద్దు. పండు ఒకటే అడుగుతా, నీ గంటికి ఎలా కనపడుతున్నాడు? అడుక్కునే వాళ్ళ కనపడుతున్నాడా? ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ప్రేమ్ రంజిత్ ఫోటో తీసేయి. ప్రేమ్ తీసేదా అన్న? తీసేయి. ఆడి ఉండకూడదు అసలు, ఎలా వచ్చి నాకు తెలియదు. వీటికి దండం కాదు, పెన్నం పెట్టాలి. శ్రేయా రాణి, మైథిలి, ఎవాన్ స్కైస్. జాను ఎందుకు కాదనుకుంటున్నావు? ఫస్ట్ అక్కడ మొదలెడదాం. జాను పెద్ద ఫైనల్ టైటిల్ వినర్ ఆవిడ. మరి ఎందుకు పెట్లా అంటే ఈ లీగ్ లో ఆమె ఎందుకు అని చెప్పేసి. అందరూ ఒకటే లీగ్, డి సెలబ్రిటీ స్పెషల్. నేను ఫైనల్స్ కి రానన్నా, నేను ఎదవను. నేను ఫస్ట్ పండు జోక్స్ అపార్ట్, నీకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది కాబట్టి ప్రేమ్ రంజిత్ తో పాటు వచ్చే ఇంకొక అబ్బాయి ఎవరు అనుకుంటున్నావు? ఇద్దరు అమ్మాయిలు ఎవరు అనుకుంటున్నావు? జోక్స్ అపార్ట్, లెట్స్ గెట్ ఇంటూ సమ్ సీరియస్ బిజినెస్. పండు, మాస్టర్ పెట్టిన దానికి ఏమన్నా మార్పులు చేద్దాం అనుకుంటున్నావు? అవేనా? ఆల్ రైట్, థ్యాంక్ యూ పండు. ఐ రిక్వెస్ట్ రాము రాథోడ్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. నీతో పాటు ఫైనల్స్ కి ఇంకో ముగ్గురు వచ్చే ఛాన్స్ మాత్రమే ఉంది. సో ఆ ముగ్గురు ఎవరు అనుకుంటున్నావు? నువ్వు ఆబ్వియస్లీ ఫైనల్స్ కి వెళ్తావని నీ కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి నువ్వు కాకుండా నీతో ఫైనల్స్ కి వచ్చే మిగతా ముగ్గురు కంటెస్టెంట్స్ ఎవరు? అండ్ ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు మాత్రమే. రెడీ రాము, చెప్పు. జాను, శ్రేయా రాణి అండ్ అబ్బాయిలో రాముతో పాటు వచ్చేటువంటి ఇంకొక అబ్బాయి ఎవరు అనుకో? ప్రేమ్ రంజిత, ఎవాన్ స్కైజా. రే మధుబాబు పెట్టి మళ్ళీ వస్తానన్నాడు. ఇద్దరికి ఇద్దరు తోపులు ఉన్నారు. పర్ఫార్మెన్సెస్ వైజ్ గానే ఎవరికైనా ఒక ఎక్స్ట్రా ఎడ్జ్ అనిపించుండొచ్చు, ఇద్దరు 10 on 10 అనిపించవచ్చు, కానీ ఒక్కరికి ఏదో ఎక్స్ట్రా మ్యాజిక్ అనిపించవచ్చు. అలా అనిపించిన వాళ్ళ ఫోటో పెట్టి ఎవరేం ఫీల్ అవ్వరు. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అయితే ఆల్రైట్, సో మరి రాము రాథోడ్ అకార్డింగ్లీ తన ఒపీనియన్ పరంగా ప్రేమ్ రంజిత్, శ్రేయా రాణి, రాము రాథోడ్ అండ్ జాను లిరి ఫైనలిస్టులు అవుతారు అని చెప్పి తను అనుకుంటున్నాడు. కానీ డి సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 క్వార్టర్ ఫైనల్స్ రౌండ్ నుంచి సెమీఫైనల్స్ రౌండ్స్ లో జరుగుతున్నటువంటి పర్ఫార్మెన్స్ చూస్తే ఏదైనా జరగచ్చు, తారుమారు అవ్వచ్చు. ఈ లిస్ట్ కూడా చూద్దాం. ఇంకొక వారం మాత్రమే టైం ఉంది కాబట్టి నేను కూడా చాలా చాలా ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నాను. అండ్ రాము రాథోడ్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో మై డియర్ లవ్లీ ఆడియన్స్, చూసారు కదా, ఇది ఈ వారం డి సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 సెమీఫైనల్స్. సో వచ్చే వారం ఇంకా వీళ్ళందరికీ ఒక ఛాన్స్ ఉంది బిఫోర్ గెటింగ్ ఇన్ టు ఫినాలే. ఈ వారం డి సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 సెమీఫైనల్స్ లో మీరు చేసిన పర్ఫార్మెన్సెస్ కి స్కోర్స్ సీక్రెట్ గా ఉంచబడ్డాయి. సో వచ్చే వారం మీరు చేసే పర్ఫార్మెన్సెస్ తో పాటు కలిపి ఈ స్కోర్స్ ని రివీల్ చేయడం జరుగుతుంది. సో అప్పటి వరకు మీ టెన్షన్ ని ఇలానే కంటిన్యూ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. వచ్చే వారం ఎలిమినేషన్ కూడా ఉంది. సో వచ్చే బుధవారం రాత్రి 9:30 గంటలకు కలుసుకుందాం. అంటిల్ దెన్ యు గైస్ టేక్ కేర్, శుభరాత్రి అండ్ గుడ్ నైట్.